హాయ్ హలో నమస్తే, నేను మీ ఆన్లైన్ నకీల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఓటర్ ఐడి రిజిస్ట్రేషన్. ఈ ఓటర్ ఐడి కార్డ్ అనేది ఎవరు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, చేసుకోవడానికి ఏమేమి ఉండాలి, ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఎవరు చేసుకోవాలి అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటర్ ఐడి చేసుకోవడానికి అర్హులు అని చెప్పవచ్చు. ఇప్పటికే 18 సంవత్సరాలు నిండి చాలా మంది వరకు ఈ ఓటర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకుండా ఉన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క ఓటర్ ఐడిని చేసుకోగలరు. ఇంకా సెకండ్ వన్, ఎప్పుడు చేసుకోవాలి? ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే ఓటర్ ఐడి రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రానున్న 2 నెలల్లో పంచాయతీ ఎలక్షన్స్ అనేవి దానికి సంబంధించిన కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కోడ్ ఇవ్వక ముందే మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియను మీరు పూర్తి చేసుకోవాలి. ఈ కొత్త ఓటు కార్డ్ రిజిస్ట్రేషన్ అనేది ఆగస్టు 30వ తేదీ వరకు మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. తర్వాత గ్యాప్ ఇచ్చి అక్టోబర్ 3వ తేదీన ఫైనల్ లిస్ట్ అనేది ఈసీఐ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో వీలైనంత మట్టుకు ఈ వీడియో చూసిన వెంటనే ఆగస్టు 30వ తేదీలోపు మీ యొక్క ఓటు హక్కును రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంకా థర్డ్ వన్, ఎక్కడ చేసుకోవాలి అంటే ఈ యొక్క గ్రామానికి సంబంధించి బిఎల్ఓస్ ఉంటారు. బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్. వీరికి మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చిన ఫార్మ్స్ ఇచ్చిన రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన చంద్రనాథ్ సెంటర్లో కూడా ఈ యొక్క న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. మీరు మన చంద్రనాథ్ సెంటర్లో చేయించుకోవాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు మీ యొక్క డీటెయిల్స్ పంపించినట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియను మేము పూర్తి చేసి మీకు పీడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుంది. ఓకే, ఈ రిజిస్ట్రేషన్కి ఏమేమి ఉండాలి? కొత్తగా ఎవరైతే ఓటు పెట్టుకోవాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్, ఫోటో, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, ఒకవేళ వ్యక్తి చదువుకున్నట్లయితే 10th క్లాస్ మార్క్స్ మెమో, అదేవిధంగా మీ కుటుంబంలో మీ యొక్క తల్లి కానీ తండ్రి కానీ లేదా మీ హస్బెండ్ కానీ ఎవరితో ఒకరిది ఓటర్ ఐడి కార్డ్ అనేది ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ నేటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.